హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ రవ్వతో కేక్ తయారు చేయబోతున్నానండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు అప్పటికప్పుడే 10 నిమిషాలేనండి, కేవలం 10 నిమిషాల్లో సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ అయిన రవ్వతో కేక్ తయారు చేయబోతున్నాను. ఇది ఎలా తయారు చేయాలో, దీనికి ఏమేమి పదార్థాలు కావాలో ఒక్కసారి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం మనం ముందుగా పాలు కాచి పక్కన ఉంచుకోవాలండి. ముందు ఒక బాండి పెట్టుకుని, అది మందపాటి బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దీంట్లోనే మనం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. మీరు నెయ్యి టేస్ట్ మాకు నచ్చదనుకుంటే నూనెైనా వేసుకోవచ్చు. దీంట్లో నేను 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేస్తున్నానండి. ఈ రవ్వను మనము లైట్గా దూర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడు ఈ రవ్వ అనేది నెయ్యిలో బాగా ఫ్రై అయ్యి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మన స్వీట్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే రవ్వ అనేది మాడిపోకుండా మన స్వీట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు వేయించుకున్న రవ్వని ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇలా రవ్వను మనం ఒక బౌల్లో తీసేసుకొని, ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, దీనికి 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. కప్పుకి 2 కప్పులు అయితేనే కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం తగ్గినా బాగుండదు, కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఈ రవ్వ అనేది పాలలో నాని స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే జస్ట్ 2 మినిట్స్లోనే పాలు అనేవి రవ్వకు బాగా పట్టేసి రవ్వ అనేది బాగా గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు మన రవ్వను ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా, అదే బాండిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి అనేది కొంచెం వేడైన తర్వాత, నేను కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి దీనికి 1/2 కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నానండి. నేనైతే చక్కెర అనేది మీడియంగా వేసానండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం చక్కెర అయినా వేసుకోవచ్చు. లేదండి, చక్కెర అనేది అన్హెల్దీ కదా అనుకుంటే మీరు దీంట్లో 1/2 కప్పు నుంచి కప్పు వరకు బెల్లం అనేది వేసుకోవచ్చండి. టేస్ట్లో అనేది ఏ మార్పు ఉండదు, అదే టేస్ట్గా ఉంటుంది. ఈ చక్కెరను మనం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి ఒక 5 మినిట్స్లో క్యారమిల్ అనేది రెడీ అవుతుంది. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకుంటే ఒక 5 మినిట్సేనండి మన చక్కెర అనేది కరిగిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా చక్కెర అనేది బాగా కలిగిపోయింది. దీంట్లో ఫుడ్ కలర్ అనేది ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఈ కలరే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇలా చక్కెర కరిగిపోయిన దాంట్లో మనము ముందుగా కలిపుంచుకున్నాం కదండి, పాలలో వేసుకొని రవ్వని కలుపుకోవాలండి. ఇంత గట్టిగా పడిన అవసరం లేదండి, ఇంకొంచెం ఎక్కువైనా వేసుకున్నా మీరు పాలనే బాగుంటుంది. నేను కొంచెం గట్టిగా కలిపేసాను. ఇది మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని, చక్కెర కాబట్టి చిటికెడంత సాల్టు, అలాగే మనము రుచికి సరిపడా మనం ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవచ్చు. మీరు కొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూన్ వరకు వేసాను. వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాను. మన స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నేను దీనికి ఆయిల్ అప్లై చేశానండి. ఆయిల్ అప్లై చేసి మనం జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి, లేదంటే అన్నీ అయినా వేసుకోవచ్చు. వేసుకొని ప్లేట్ మీద ఇలా వేసేసుకొని దీని మీద మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసి మొత్తం అండి చేతితో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే గంటెతో అయినా ఒత్తుకోవచ్చు. నేనైతే చేతితోనే ఒత్తేసానండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇది ఒక 10 మినిట్స్కి ఆరిపోతుందండి. చూడండి, ఇలా ఆరిపోయింది. ఇది మనం చేయి పట్టి ఇట్లాగా ప్రెస్ చేసి చూస్తే మన చేతికి అంటుకోకూడదండి, అప్పుడే ఇది బాగా ఆరిపోయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని టర్న్ చేసుకుంటే మన రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి, జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. దీన్ని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని మీ పిల్లలకు పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ కూడా. బయట కేకులు తీసుకొని అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు. అందుకని మీరు ఇంట్లోనే రెడీ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూసారు కదా, ఎక్కడ అంటుకోలేదు. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.